హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మనం క్వశ్చన్ ట్యాగింగ్ గురించి నేర్చుకుందాం. అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక వాక్యానికి మనం చేర్చే ప్రశ్నల రూపంలో ఉన్న సంక్షిప్త రూపాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటారు. క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఏ షార్ట్ ఫామ్ విచ్ ఈజ్ యాడెడ్ టు ద స్టేట్మెంట్. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్కి మనం చేర్చే షార్ట్ ఫామ్నే క్వశ్చన్ ట్యాగ్ అంటారు. ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఒక వాక్యం, అదే ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేది పాజిటివ్ సెంటెన్స్ అయితే మనం ఇచ్చే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉంటుంది. అదే వాక్యం అనేది నెగిటివ్ సెంటెన్స్లో ఉంటే మనం ఇచ్చే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉంటుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ యొక్క ఫార్ములాని పాజిటివ్ సెంటెన్స్కి ఎలా ఉంటుందో నేర్చుకుందాం. ఎలా ఉంటుంది? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ప్రొనౌన్ ప్లస్ క్వశ్చన్ ట్యాగ్. అంటే మనం ఇచ్చే క్వశ్చన్ ట్యాగ్ కంపల్సరిగా స్టేట్మెంట్కి ఒక క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి అన్నమాట. సిజే డాక్టర్, ఇది ఒక స్టేట్మెంట్. దీనిలో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? ఈజ్. ఈ స్టేట్మెంట్ అనేది దేనిలో ఉంది? పాజిటివ్లో ఉంది. సో మనం ఇచ్చే క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎలా ఉంటుంది? నెగిటివ్లో ఉంటుంది. మన ఫార్ములా ఏంటి? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ప్రొనౌన్ ప్లస్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటి? ఈజ్. ఈజ్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి దీని యొక్క నెగిటివ్ ఫామ్ ఈజ్ నాట్. ఈజ్ నాట్. ప్రొనౌన్ ఏంటి? సి. క్వశ్చన్ మార్క్. సో సి ఈజ్ ఏ డాక్టర్. దీని యొక్క క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? ఈజ్ అండ్ సి. అనదర్ వన్, దే ఆర్ స్టూడెంట్స్. దీనిలో ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఎలా ఉంది హెల్పింగ్ వెర్బ్? పాజిటివ్లో ఉంది. సో క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? నెగిటివ్లో ఉంటుంది. ఆర్కి నెగిటివ్ ఫామ్ ఆరెంట్. దీని యొక్క ప్రొనౌన్ ఏంటి? దే. సో దీని యొక్క క్వశ్చన్ ట్యాగ్ ఆరెంట్ దే. కంపల్సరిగా మనం క్వశ్చన్ ట్యాగ్ని రాసేటప్పుడు స్టేట్మెంట్ లాస్ట్లో కంపల్సరిగా ఏముండాలి? క్వశ్చన్ ఫామ్ ఉండాలి. ఓకేనా?